అందరికీ నమస్కారం. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలామంది అమెరికన్ టూరిస్ట్ వీసా అంటే అమెరికన్ టూరిస్ట్ వీసాని B1 వీసా, B2 వీసా అంటారు. అంటే టూరిస్ట్ పరంగా ఉపయోగించవచ్చు, విజిటర్ పరంగా ఉపయోగించవచ్చు అండ్ బిజినెస్ పరంగా ఉపయోగించవచ్చు. మూడింటి పరంగా ఆ వీసాను ఉపయోగించవచ్చు. సో ఇది వ్యాలిడిటీ వచ్చేసి 10 సంవత్సరాలు ఉంటుందండి. 6 నెలలు అక్కడ స్టే చేయొచ్చు. 6 నెలల కంటే ఎక్కువ స్టే చేయకూడదు. అంటే 6 నెలలు అంటే 180 డేస్. సో చాలామంది 2-3 మంత్స్కే రిటర్న్ వచ్చేస్తారు. సో అయితే ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి $185 అండి. అంటే రఫ్గా ఒక 17,000 18,000 వేసుకోండి. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ 2026లోనే ఎప్పుడైనా సరే మనం చెప్పలేము. ఇది $185 ప్లస్ $249 రెండు కలిపితే ఎంత అవుద్దో, అంటే దాదాపుగా 45,000 నుంచి 50,000 అండి వీసా కాస్ట్ వచ్చేసి అంత అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే ఈ మధ్య ఇల్లీగల్గా ఉంటున్నారు కదా యుఎస్లో. సో మీరు ఎప్పుడైతే ఆన్ టైం రిటర్న్ వస్తారో అప్పుడు మీ $249 మళ్ళీ మీకు రిటర్న్ వస్తాయి అంటున్నారు. అది క్లారిటీ లేదు. మొత్తం వాళ్ళే ఉంచేసుకోవచ్చు కూడా, అది మనకి ఇంకా క్లారిటీగా చెప్పలేదు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ వీసాలు ఎంతమందికి వస్తున్నాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావంటే మ్యాక్సిమం 35 ఏజ్ బిలో ఉన్న వాళ్ళకి 90% కష్టమేనండి. అంటే మంచి రీజన్ ఒకటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తానా ఈవెంట్స్ కానీ, ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్, లేకపోతే సెలబ్రిటీల సపోర్ట్ కానీ ఇలాంటివి ఉంటే వర్కౌట్ అవ్వచ్చు. B1 B2 వీసా వల్ల కొన్ని లాభాలు ఉన్నాయండి. అందులో ఫస్ట్ వచ్చేసి వీసా ఆన్ అరైవల్. వీసా ఆన్ అరైవల్ అంటే మనం వేరే కంట్రీకి వెళ్ళిన తర్వాత యుఎస్ వీసా చూపించి ఆ కంట్రీ టూరిస్ట్ వీసాని మనం స్టాంప్ వేయించుకోవచ్చు. అంత పవర్ ఉంటుందన్నమాట. రెండోది వచ్చేసి వీసా ఫ్రీ కంట్రీ అండి. మనం ఎటువంటి వీసా లేకుండా వేరే కంట్రీస్కి కొన్నిటికి వెళ్ళొచ్చు యుఎస్ వీసాను ఉపయోగించి, టూరిస్ట్ వీసాని. మూడోది వచ్చేసి ఈ వీసా అప్లై చేసుకోవచ్చు అండి కొన్నిటికి. అందులో మొదటిది టర్కీ అంటారు కదా. సో ఆ కంట్రీకి మనం ఈ వీసాను అప్లై చేసుకోవచ్చు. వితిన్ 24 లేకపోతే 36 అవర్స్లో వచ్చేస్తుంది. ప్రాబ్లం ఉండదు. సో ఈ బెనిఫిట్ ఒకటి ఉంటుందండి. అందులోనూ ఇంకోటి ఏంటంటే సెకండ్ బెనిఫిట్ ఏంటంటే అండి, యుఎస్ వీసా పవర్ఫుల్ కాబట్టి వేరే కంట్రీ మీరు ఏదన్నా కెనడా వీసా కానీ, న్యూజిలాండ్ వీసా కానీ అప్లై చేసినప్పుడు యుఎస్ వీసా ఉంటే మీకు ఆ కంట్రీ వీసాలు రావడం చాలా ఈజీ అవుతుందండి. ఇది ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది యుఎస్ వీసా వల్ల. సో అదండి మీ పాస్పోర్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది. కానీ లక్ అండి, యూఎస్ వీసా అనేది కంప్లీట్లీ లక్ బేస్డ్. అది మనం చెప్పలేము. ఒక్కోసారి రావచ్చు, రాకపోవచ్చు. ఒక్కోసారి ఏ డాక్యుమెంట్ లేనోడికి కూడా వచ్చేస్తుంది. కనీసం పాస్ అవ్వడం కూడా పాస్ అవ్వడు, కానీ అతను అలాంటి వాళ్ళకి వచ్చేస్తుంది. F1 వీసా కానీ ఇలాంటివి. కొన్నిసార్లు అన్నీ ఉన్నా కానీ రాదండి. అదేంటో మరి చెప్పలేము. రీసెంట్గా నా ఫ్రెండ్ వాళ్ళ అక్క బావ వాళ్ళిద్దరికి, అతనికి 40 years ఉంటాయి, ఈవిడికి 36 years ఉంటాయి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయినా కానీ రాలేదండి. మరి వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం సెటిల్ అవుతారో నాకు అర్థం కాలేదు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. అతనికి జాబ్ ఉంది, ఇల్లు ఉంది, స్థలాలు ఉన్నాయి, అన్నీ